చిన్న చెరువు గట్టున ఏపుగా పెరిగి ఉన్న పచ్చగడ్డిని మేక తినే. ఆహా, ఎన్ని రోజులయ్యే మంచిది తినే. చిన్న మేక అటూ ఇటూ ఎగురుతూ ఎంతో సంతోషముగా గెంతులు వేసే. ఏమై ఉండు, చెట్లు ఊగుతూ కనిపించే. ఎవరది? ఎవరక్కడా? నాకు భయంగా ఉంది. ఏమైనా ఇంటికి వెళతా. నిన్ను చాలా రోజుల నుండి చూస్తున్నా. నిన్ను పట్టి చంపి తినుటకు ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. ఏమైనను ఈ నక్క నన్ను చంపును. ఏదైనా ఉపాయం ఆలోచించే రక్షించుకొనవలే. నన్ను చంపి తినుటకు నీతో విరోధం లేదు. నన్ను చంపుటకు ముందే నా చివరి కోరిక తీర్చవలసి ఉంటుంది. నక్క పగలబడి నవ్వే. అలాగా, బాగుంది తమాషా. ఏమిట చివరి అభిలాష? చెప్పుమో. నాకు ఒక పిల్లన గ్రోవి వింటూ చావాలని కోరిక. మరణించేటప్పుడు సంతోషముగా మరణించాలి. ఇదే నా కోరిక. నక్క పిల్లన గ్రోవిని నోటితో వాయించే. ఈ శబ్దం విని గ్రామంలోని కుక్కలు పరుగెత్తుకు వచ్చే. కుక్కలను చూసి నక్క భీతి చెందే. పాట ఆపి నక్క పరుగెత్తే. పరుగెత్తి పరుగెత్తి ఒకచోట ఆగే. ఇది నాకు ఒక వరం. ఒక వేటగాడు చేసే పనినే నేను చేసా. ఒక గాయకుడు చేసే పని. చిన్న చెరువు గట్టున ఏపుగా పెరిగి ఉన్న పచ్చగడ్డిని మేక తినే. ఆహా, ఎన్ని రోజులయ్యే మంచిది తినే. చిన్న మేక అటూ ఇటూ ఎగురుతూ ఎంతో సంతోషముగా గెంతులు వేసే. ఏమై ఉండు, చెట్లు ఊగుతూ కనిపించే. ఎవరది? ఎవరక్కడా? నాకు భయంగా ఉంది. ఏమైనా ఇంటికి వెళతా. నిన్ను చాలా రోజుల నుండి చూస్తున్నా. నిన్ను పట్టి చంపి తినుటకు ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. ఏమైనను ఈ నక్క నన్ను చంపును. ఏదైనా ఉపాయం ఆలోచించే రక్షించుకొనవలే. నన్ను చంపి తినుటకు నీతో విరోధం లేదు. నన్ను చంపుటకు ముందే నా చివరి కోరిక తీర్చవలసి ఉంటుంది. నక్క పగలబడి నవ్వే. అలాగా, బాగుంది తమాషా. ఏమిట చివరి అభిలాష? చెప్పుమో. నాకు ఒక పిల్లన గ్రోవి వింటూ చావాలని కోరిక. మరణించేటప్పుడు సంతోషముగా మరణించాలి. ఇదే నా కోరిక. నక్క పిల్లన గ్రోవిని నోటితో వాయించే. ఈ శబ్దం విని గ్రామంలోని కుక్కలు పరుగెత్తుకు వచ్చే. కుక్కలను చూసి నక్క భీతి చెందే. పాట ఆపి నక్క పరుగెత్తే. పరుగెత్తి పరుగెత్తి ఒకచోట ఆగే. ఇది నాకు ఒక వరం. ఒక వేటగాడు చేసే పనినే నేను చేసా. ఒక గాయకుడు చేసే పని.